యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి వారి సన్నిధిలో బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. 9వ రోజు బ్రహ్మోత్సవాల్లో భాగంగా రాత్రి దివ్య విమాన రథోత్సవం వేడుక అంబరాన్నంటాయి. కొండపైన ప్రధాన ఆలయం వద్ద ఆలయ తిరుమాడ వీధుల్లో శాస్త్రోక్తంగా రథోత్సవ తంతును నిర్వహించారు అర్చకులు. ఆలయ పునర్నిర్మాణం అనంతరం 3వసారి రథోత్సవ ఘట్టాన్ని కొండపై నిర్వహించడంతో భక్తులు తండోపతండాలుగా తరలివచ్చారు. లక్ష్మీ సమేతుడై దివ్య విమాన రథంలో ఆసీనులై ఆలయ తిరుమాడ వీధుల్లో ఊరేగుతూ భక్తులను తన్మయపరిచారు. వేద పారాయణాలు, అర్చకుల మంత్రోచ్చారణలు, సన్నాయి మేళాలు, మంగళ వాయిద్యాలు, సంగీత సాహిత్య కార్యక్రమాల హోరులో రథోత్సవ ఘట్టం కన్నుల పండుగగా సాగింది. లోక కళ్యాణం కోసం లక్ష్మీదేవిని పెండ్లాడిన నరసింహుడి జంటను దివ్య విమాన రథోత్సవంలో చూడటానికి స్థానికులు, భక్తులు పెద్ద సంఖ్యలో తరలి రావడంతో ఆలయ పరిసరాలు సందడి నెలకొంది. దివ్య విమాన రథంలో ఆసీనులై ఊరేగుతూ లక్ష్మీ నరసింహుడిని చూసి భక్తులు ఆనంద పరవశం చెందారు. రథోత్సవ ఊరేగింపులో పెద్ద ఎత్తున పాల్గొన్న యువకులు తమదైన శైలిలో నృత్యాలు, డాన్సులు చేస్తూ సంబరాలు చేసుకున్నారు. లక్ష్మీ నరసింహుడు రథోత్సవంలో ఊరేగుతున్నంతసేపు భక్తులు జయ జయ ధ్వనాలతో ఆలయ తిరుమాడ వీధులు మార్మోగాయి. యాదగిరివాస గోవింద, లక్ష్మీ నరసింహ గోవింద అనే నామస్మరణతో కొండపై ఆలయ తిరువీధులు పెక్కటిల్లాయి. మరోవైపు రథోత్సవం సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు తలెత్తకుండా రాచకొండ సిపి ఆదేశాల మేరకు పర్యవేక్షణలో పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేయడంతో రథోత్సవ ప్రచార రథం ఊరేగింపు మహాఘట్టం ప్రశాంతంగా ముగిసింది. భారీ బందోబస్తు నడుమ ప్రచార రథం ఊరేగింపు వేడుక ఎలాంటి అవాంతరాలు లేకుండా ప్రశాంతంగా ముగియడంతో పోలీసులు, ఆలయ సిబ్బంది ఊపిరి పీల్చుకున్నారు. తమకు సహకరించిన స్థానికులకు, భక్తులకు పేరు పేరున ధన్యవాదాలు తెలిపారు పోలీసులు. आप